పరిశుభ్రతను ప్రజలంతా ఒక అలవాటుగా మార్చుకుని ఎవరి ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శనివారం జిల్లాలోని అద్దెకి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రితో కలిసి జీఎస్టీ అవగాహన కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ మన ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంటామో ప్రతి గ్రామం పట్టణం అంత శుభ్రంగా ఉంచాలన్నారు. ఇక నియోజకవర్గంలో పలు గ్రాంట్ల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. చెప్పారు ప్లాస్టిక్ రోడ్డు మీద పడేసి అదేళ్ళు మళ్ళీ డ్రైన్లో పడి డ్రైన్లన్నీ బ్లాక్ అయిపోయి మళ్ళీ మేము వచ్చినప్పుడు మా రోడ్లు బాగాలేవు, మా డ్రైన్లు బాగాలేవు, వాసన వస్తున్నాయని మీరు మాకు చెప్పి ఇవన్నీ కాకుండా అదొక్కటో నేను కలెక్టర్ గారు లేకపోతే మన అధికారులు చేస్తే శుభ్రపడదు. మన ఇంట్లో మనం ఎట్లా శుభ్రంగా మనం కుటుంబాలు అందరూ కలిసి పెట్టుకుంటాము, మన గ్రామం కూడా గ్రామస్తులు అందరూ కలిసి శుభ్రంగా పెట్టుకుంటేనే అది శుభ్రంగా ఉంటుంది అన్నమాట. అందుకని ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ప్రతి 3వ శనివారం ఏదో ఒక టౌన్లో కానీ ఏదో ఒక గ్రామంలో కానీ ప్రజలకు అవగాహన చేసే కార్యక్రమాన్ని చేపట్టమన్నారు. ఈ స్వర్ణాంధ్ర మండలం మేదర్మెట్లలో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ప్లాంటేషన్ దీంతో పాటు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ గురించి కొన్ని దుకాణాల్లో ఇంట్రాక్షన్ కూడా చేయటం జరిగింది. జిల్లాలో మొన్న జరిగినటువంటి స్వచ్ఛతా హీ సేవ 2 వారాల ఇంటెన్స్ క్యాంపెయిన్లో రాష్ట్రంలోనే అతి ఎక్కువ క్లీనినెస్ టార్గెట్ యూనిట్ని ఐడెంటిఫై చేసి దాన్ని జిల్లాలో క్లీన్ చేయటం జరిగింది సార్. రాబోయే ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పటికే 265 రెవెన్యూ గ్రామాలు ఉండి ఓడిఎఫ్ ప్లస్ 145 మాత్రమే అయినట్లయితే రాబోయే 3 నెలల్లో ఓడిఎఫ్ ప్లస్ అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉండాలి, గ్రే వాటర్ మేనేజ్మెంట్ ఉండాలి, అలాగే ఐహెచ్హెచ్ఎల్స్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసి జిల్లాని కూడా ఓడిఎఫ్ ప్లస్ దిశగా తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఉన్నాం సార్. అలాగే